నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ ఎన్ఆర్ఐ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు ఎప్పుడు చూసినా జగన్ ఒకటే మాట చెప్తారు, అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పేసి. సో ఆయన సొంత జిల్లాలో ఆయన ఏం అభివృద్ధి చేశారు? ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు గ్రీన్ సిమెంట్ ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు దీన్ని చూసి వాళ్ళు దీని మీద కూడా ఏమన్నా కామెంట్స్ చేస్తారంటారా? దీని గురించి చెప్పండి సార్. ఒక్కటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్న రాజశేఖర రెడ్డి గారు మా సొంత జిల్లా కడప జిల్లానే. వాళ్ళిద్దరూ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. దగ్గర ఈరోజు కడప జిల్లా అని వాళ్ళ సొంత జిల్లా కడప జిల్లా మా అడ్డ మా గడ్డ అని చెప్పుకొని వాళ్ళ అధికారం సంపాదించుకున్నారు. ఇద్దరు కూడా రాజకీయంగా ఎదిగారు, కాదని చెప్పలేదు. కానీ సొంత జిల్లాకి ఏమైనా చేశారంటే ఏమి చేయని పరిస్థితి. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అవ్వచ్చు, లేదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్న టైంలో అవ్వచ్చు, కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్లో పదే క్యాంపెయిన్ చేసి కడప జిల్లాలో ఓట్లు సంపాదించుకొని సీట్లు సంపాదించుకొని చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనేది ఇటుక కూడా పెంచలే. నాన్న ఒకసారి ఇనాగ్రేషన్ చేసినాడు, కొడుకు 2 సార్లు ఇనాగ్రేషన్ చేసినాడు. కానీ ఏమైనా చేశారంటే స్టీల్ ప్లాంట్లో ప్రోగ్రెస్ 0. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాక అదే స్టీల్ ప్లాంట్ని ఈరోజు మళ్ళీ జేఎస్డబ్ల్యూ వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలాగైనా కూడా ఈరోజు కడప జిల్లా చిరకాల కోరిక అది. కడప స్టీల్ ప్లాంట్ అనేది మా ప్రాంతంలో ఉన్న చాలామంది ప్రజలకి జీవనాధారంగా ఉంది. ఒక స్టీల్ ప్లాంట్ పడితే దగ్గర కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కడప జిల్లాలో ఈరోజు మరి కరువు ప్రాంతం ముందుగానే ఆ కరువు ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఒక కలలాగా మిగిలిపోతే దాన్ని ఈరోజు కార్యరూపం దాల్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేశాడు. దాంట్లో భాగంగానే మొన్న రీసెంట్గా ఒక 20 days బ్యాకే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కి ఇనాగ్రేషన్ చేశారు. 2028 నాటికి కడప జిల్లా నుంచి స్టీల్ ప్రొడ్యూస్ చేయడానికి పక్కా ప్రణాళికతోటి ముందుకు పోతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మీరు అడిగారు, రేపు జమ్మల్ మడుగులో నారా లోకేష్ గారి చేతుల మీదుగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరగబోతుంది గ్రీన్ సిమెంట్ కోసం. ఆల్రెడీ అక్కడ దాల్మియా సిమెంట్ వాళ్ళది ఉంది, అలాగే ఇక్కడ వేరే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాంతోపాటు గ్రీన్ సిమెంట్ అనేది కొత్త టెక్నాలజీతోటి ఈరోజు అక్కడ జమ్మల్ మడుగు ప్రాంతంలో కొత్త ప్లాంట్కి సెకండ్ ప్లాంట్కి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. సో ఈ రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్న రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు చేయని పనులన్నీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సమయంలో రాయలసీమ కోసం ఏదైతే డెవలప్మెంట్ చేస్తామని చెప్పారో రాయలసీమ రైజింగ్ అనే కాన్సెప్ట్తో ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం. సో అది మాకున్న చిత్తశుద్ధి. ఇప్పుడు దీన్ని చూసి ఏమంటారంటారు జగన్ గారు ఇది యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఒకటి మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలు ఉంటే 7 స్థానాల్లో మనం గెలిచాం. కూటమి ప్రభుత్వం అది వచ్చింది. ఈరోజు అది డైజెస్ట్ అవ్వలే. దానికి బాగా అది పక్కన పెడితే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వము కడప జిల్లాను వదిలేస్తుంది అనుకున్నాడు. అది వదలలేదు మనం. ఎందుకంటే కడప జిల్లాలో ఏదైతే మనం ఆ రోజు ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలు ఏదైతే పొందుపరిచామో, ఎలక్షన్ టైంలో కానీ యువగలం పాదయాత్ర సమయంలో ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ హామీలను నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే స్టీల్ ప్లాంట్, దానిలో భాగంగానే ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ సెకండ్ ప్లాంట్కి ఇనాగ్రేషను, అలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులమ్మా. మీకు చాలామందికి ఇది మర్చిపోయారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజుల్లో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి దగ్గర కొన్ని వేల మంది రైతులు నిర్వాసితులైనారు. చాలా ఇండ్లు కొట్టుకుపోయినాయి. ఈయన ఏదో రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేశారు, రాష్ట్రంలో ఉన్న మొత్తం సంక్షేమం చేశారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను బాగుపరిచారని మాట్లాడతారు కదా. సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టులో కొట్టుకుపోతున్న ప్రజలకు ఏమైనా చేసినాడమ్మా? ఈ రోజుకి కూడా నిర్వాసితులకి పక్కా ఇండ్లు లేవు. ఈ రోజుకి కూడా ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ఏమంటారు రిపేర్ వర్క్ జరగలే. వాటర్ స్టోరేజ్ ఇక్కడ ఈ రోజు లేదు అన్నమయ్య ప్రాజెక్టులో. అంత పెద్ద ప్రాజెక్ట్, కొన్ని వేల ఎకరాల సాగు భూమి ఉంది దాని కింద. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి సో ఖచ్చితంగా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఆయనకు నచ్చదు. ఈరోజు ఇవి డెవలప్మెంట్ అవుతున్నాయి, రేపు మాపు అన్నమయ్య ప్రాజెక్ట్ మళ్ళీ రిపేర్ కోసమో లేదా మళ్ళీ రెనోవేట్ చేయడం కోసమో ఫండ్స్ అసైన్ చేశారు కూటమి ప్రభుత్వంలో నాయకులు. ఇలా జరుగుతూ ఉంటే ఆయనకి ఏంటంటే లోపల ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంటుంది. అరే సొంత జిల్లా నేనేం చేయలేకపోయినా మా నాయన ఏం చేయలేకపోయినాడు, ఈరోజు ఇల్లు పక్క జిల్లా చిత్తూరులో వచ్చి ఈరోజు మా కడప జిల్లాలో డెవలప్మెంట్ చేస్తాందే, చంద్రబాబు నాయుడుకి మళ్ళీ క్రెడిట్ వచ్చేస్తాందే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో నేను రేపు ఫ్యూచర్లో రాలేనని భయం పట్టుకుంది ఆయనకి. సో ఆయన యాక్సెప్ట్ చేయలేడు పాపం. సరే, ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైతే జగన్ ఉన్నారో ఆయన కొన్ని పనులు అయితే మొదలుపెట్టారు, అవి ఎటు కాకుండా వదిలేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అది పూర్తి చేయడానికి ఇంకా ఎక్కువ వ్యయం కూడా అవుతుంది కదా సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి పోలవరం ప్రాజెక్ట్ అమ్మా. పోలవరం ప్రాజెక్ట్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న చాలామంది రైతుల చిరకాల కోరిక. మన జాతికి అంకితం చేయాలని చెప్పి అప్పుడు 2014 నుంచి 19 టర్మ్లో ఎవరైతే మనం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ టైంలో పోలవరం ప్రాజెక్ట్ని దాన్ని అప్పుడున్న బడ్జెట్ బేస్ చేసుకొని దాన్ని మొత్తం రీటెండర్స్ పిలిచి
అప్పుడు ప్రోగ్రెస్ స్టార్ట్ చేశారు, అంతా చేశారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చేశారంటే ఏమి చేయకుండా దాన్ని ఒక పక్కన పెట్టేశాడు. ఆ పోలవరం ప్రాజెక్ట్ని కేవలం ఒక ATM మిషన్ లాగా వాడుకున్నాడు. పోలవరం ప్రాజెక్ట్కి వచ్చే ఫండ్స్ అన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ కూడా ఈయన స్వలాభం కోసం, ఈయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం, ఈయన సంక్షేమ పథకాల అమలు కోసం ఆ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన చేసిన ఈ దరిద్రమైన పని వల్ల, ఈ పనికిమాలిన పని వల్ల ఏమైందంటే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు ఏదైతే టెండర్లు పిలిచారో ఈరోజు ఆ టెండర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగింది కదా. ఈరోజు ఆ రోజు ఇచ్చిన టెండర్లు ఈరోజు మనం యాక్సెప్ట్ చేస్తారా? చేయలేరుగా. నేనే కాంట్రాక్టర్, నువ్వు కాంట్రాక్టర్ అనుకోమా, యాక్సెప్ట్ చేస్తావు? చేయలేవుగా. సో ఈరోజు ఖచ్చితంగా దాని వ్యయం పెరిగింది. ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంది కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మనం దాని పోలవరం ప్రాజెక్ట్ని కట్టగలుగుతున్న కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఈరోజు నిమ్మల రామానాయుడు గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈవెన్ ఈరోజు కూడా బాబు గారి పర్యటన వేరే పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయాలా. ఈరోజు జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే వెయిట్ చేస్తున్నారో, దగ్గర 25-30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆ పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయాలని ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారు. 2027 ఆఖరి నాటికి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి జాతికి ఇవ్వాలని చూస్తున్నారు. సో దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్వీర్యం చేశారో ఈరోజు మా కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చేస్తుంది అనడానికి పోలవరం ప్రాజెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే అమరావతి అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అలాగే మా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద చిట్టా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేసి జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ నిర్వీర్యం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు తీసుకుపోతుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది, దాని డౌట్ ఏం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే హామీలు ఇవ్వడం వేరు, అమలు చేయడం వేరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హామీలు ఇవ్వడంలో ఉంటే మన ఈ కూటమి ప్రభుత్వం అనేది హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే పనిలో ఉన్నారు. మీరు చెబుతూ ఉండండి, మేము చేసి చూపిస్తామన్నట్టు. అంతే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే మాటలు పట్టించుకునే పరిస్థితి కానీ టైం కానీ మాకు లేదు. ఫస్ట్ పాయింట్. మా నాయకులకు ఫోకస్ అలా ఏంటంటే రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, యువతకి ఇచ్చిన 20 లక్షల హామీ, ఉద్యోగాల హామీ ఏదైతుందో అది నెరవేర్చాలా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రంలో జీడిపి పెంచాలా, రాష్ట్రంలో ఈరోజు ఏదైతే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం దాన్ని బయటకు తీసుకురావాలని ప్రయత్నమే జరుగుతుంది తప్ప వీళ్ళు చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్, వీళ్ళు మాట్లాడుతున్న పనికి వాళ్ళ మాటల గురించి కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడే టైం కానీ, వాటి గురించి ఫోకస్ చేసే టైం కానీ నాయకులకు లేదు. ఒకవేళ నిజంగానే ఫోకస్ చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న 50-60% ఆఫ్ లీడర్స్ అందరూ ఈరోజు జైల్లో ఉండేవాళ్ళు, శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే మా కార్యకర్తలు చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు అనకూడదు కానీ బయటికి చాలామంది డిసప్పాయింట్ ఉన్నారు. ఎందుకంటే మా నాయకులు అధికారంలో రాకముందు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వాళ్ళందరినీ బయటకు చూపిస్తామని చెప్పారు. ఈరోజు వాటి గురించి ఫోకస్ చేస్తే మన రాష్ట్రం పరిస్థితి ఆల్రెడీ బాగలేదు, రాష్ట్రం మళ్ళీ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది, రాష్ట్రంలో ఉన్న క్రెడిబిలిటీ పోతుందని చెప్పి వాటి గురించి ఫోకస్ చేయకుండా కేవలం అభివృద్ధి ఫోకస్గా, సంక్షేమం ఫోకస్ చేసుకొని ఈ సెంట్రిక్ బేసిస్లోనే పోతున్నాం ముందుకి. కార్యకర్తల డిసప్పాయింట్మెంట్ ఉంది కాదని చెప్పలే, కాకపోతే రాష్ట్రం ఈరోజు సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్, రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ క్రిమినల్ యాక్టివిటీస్ లేదా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులన్నిటి కూడా బయటకు తీసుకురావాలంటే అదే తప్పు మనం చేయకూడదని చెప్పి గమనం ఉంటున్నారు. సో ఒకవేళ నిజంగానే ఫోకస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలో 50% జనాలు ఈరోజు శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాలి. ఆల్రెడీ అప్పుడు భయపడ్డారు సార్, కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే. అవునవును, ఈ రోజుకి భయం ఉంది వాళ్ళకి, ఎవరు అని చెప్పి ఈ రోజు కూడా భయం ఉంది. కాదేంటంటే బయటకు వచ్చి డ్రామాలు ఆడుతున్నారు, బయటకు వచ్చి ఏదో ధైర్యంగా ఉన్నాం, మేము ఏదో పెద్ద ఉదిరిచ్చేసామని మాట్లాడుతుంది. కానీ నిజంగా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈరోజు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అవినీతి చేశాడు, ప్రతి ఒక్కడు క్రిమినల్ యాక్టివిటీ చేశాడు, ప్రతి ఒక్కడు ఈరోజు రాష్ట్రానికి గబ్బుపడిచిన పరిస్థితిలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు జైలుకు పోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.